వెల్కమ్ టు అనిల్ గ్యాడ్జెట్స్. రీసెంట్‌గా అయితే అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కంప్లీట్ అయింది కదా! మీరు ఆ సేల్‌లో ఏదైనా పర్చేజ్ చేశారా? కానీ ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది కదా! మనం పర్చేజ్ చేసింది కరెక్ట్ ప్రైసా? ఇంకా తక్కువ ఉండొచ్చా? ఎక్కువ ఉండొచ్చా అని. అది వెరిఫై చేసుకోవడానికి మీ ముందుకు ఒక ఆప్షన్ తీసుకొస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ చూడండి, సామ్సంగ్ 55 ఇంచ్ క్యూఎల్ఈడి టీవీ. దీని ప్రైస్ ఈ రోజుకి 43,990 ఉంది. కొంచెం అటు ఇటుగా 44,000 అనుకోండి. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మొన్న జరిగిన సేల్లో దీని ప్రైస్ ఎక్కువ ఉందా, తగ్గిందా నార్మల్ ప్రైస్ కంటే, ఇప్పుడున్న ప్రైస్ కంటే? ఆ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేయొచ్చు. సో దానికోసం ఈ ప్రోడక్ట్ లింక్ని కాపీ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ప్రోడక్ట్ లింక్ని అక్కడ సెర్చ్ చేయండి. ప్రైస్ హిస్టరీలో మనకు ప్రీవియస్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ట్రాక్ చేస్తుంది. హైయెస్ట్ ప్రైస్ 65,000 ఉంది, లోయెస్ట్ ప్రైస్ 43,000 ఉంది, అండ్ యావరేజ్గా 51,000 ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది కొనొచ్చా లేదా అనే ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ ఒక 6 మంత్స్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్రోడక్ట్ లాస్ట్ 6 మంత్స్లో హైయెస్ట్ 60,000 ఉంది అండ్ లీస్ట్ 43,990 ఉంది. ఇంకొంచెం జూమ్ చేస్తే మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. 17th జాన్ 43,000 ఉంది అండ్ 4th జాన్ 46,000 ఉంది. అంటే సేల్ టైంలో 2000 తగ్గింది. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ. ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. 22nd సెప్టెంబర్ రోజు 42,000 ఉంది, అలా 10th అక్టోబర్ 43,000 ఉంది అండ్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓపో F31 మొబైల్. ఈ ప్రోడక్ట్ మనకి 8GB వేరియంట్, 128GB మెమరీ, కరెంట్ ప్రైస్ 24,999 ఉంది. సో మనకి సేమ్ క్వశ్చన్, ఈ ప్రోడక్ట్ మొన్న సేల్లో ఎంతకు ఆఫర్ చేశారు అండ్ ప్రీవియస్గా దాని లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేయాలి. సో అమెజాన్ నుంచి ప్రోడక్ట్ లింక్ కాపీ చేయండి. ఆ ప్రోడక్ట్ లింక్ని ఈ సైట్లో మెన్షన్ చేసి సెర్చ్ చేయండి. సో మీకు కరెంట్ ఉన్న ప్రైస్తో పాటు ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ కూడా విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు, డ్యూరింగ్ ద సేల్ టైం ప్రోడక్ట్ ప్రైస్ అరౌండ్ 25,000 ఉంది, కానీ డిసెంబర్లో 23,000 ఉంది. సో సేల్లో ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే జెన్యున్గా ఈ ప్రోడక్ట్ ప్రైస్ అసలు తగ్గలేదు. అది ఫేక్ ఫేక్. సో ఇన్ ఫ్యూచర్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఆవేశం స్టార్ లాగా డైరెక్ట్ వెళ్ళి కొనేయకుండా ఇక్కడికి వచ్చి లీస్ట్ ప్రైస్ ఇంతకుముందు ఎంత ఉంది చెక్ చేయండి. అది చెక్ చేసిన తర్వాత యూ కెన్ డిసైడ్ కొనొచ్చా లేదా కొన్ని రోజులు వెయిట్ చేసి కొనాలా అనే క్లారిటీ అయితే మీకు పక్కా వస్తుంది. సో నెక్స్ట్ సేల్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు పక్కా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.